సమయం చూసి చెప్పాలనుకున్నాను, కుదరలేదు. అందుకే ఈరోజు పెళ్లి విషయమే మాట్లాడదామని వచ్చాం. నీకు వేరే అబ్బాయితో నిశ్చితార్థం అయిపోయింది కదమ్మా. ఆ అబ్బాయి ఫ్రాడ్ అని తెలిసింది, అందుకే ఆ సంబంధం క్యాన్సిల్ అయిపోయింది. మాకున్నది ఒక్కతే కూతురు. తాను ఎవరిని ఇష్టపడితే వారికే ఇచ్చి చేయడం మా బాధ్యత. అందుకే మేమొచ్చాం. మీకు ఇష్టమైతే ఇద్దరికీ పెళ్లి చేద్దాం. ఈ విషయం బయట నీకు తెలుసా అమ్మా? అవనీకి నేనే చెప్పి తోడుగా రమ్మని పిలిచాను. ఎలా రాగలిగావమ్మా? తప్పే ఉంది పెద్దరాజు గారు. రాజుగారు, మీరు కాసేపు గమ్మునుండండి. అన్నీ తెలిసే వచ్చాను. మాయా మేడం శ్రీకర్ గారిని ఇష్టపడుతున్న విషయం నాకిదివరకే తెలుసు. ఓ, ఈ ఇంటితో జస్ట్ పరిచయం మాత్రమే ఉన్నదాన్ని, ఎటువంటి సంబంధం లేనిదాన్ని, అందులోనూ ఎదురింట్లో ఉంటున్నదాన్ని. నలుగురు వెళ్లడం మంచిదన్నారని వచ్చానంతే. నా గురించి ఏం ఆలోచించకుండా మీరు మాట్లాడుకోండి. అమ్మా, గొప్పటి సంబంధాన్ని నిలబెట్టి మాట్లాడతాం ఏంటి? కూర్చోమని చెప్పు. రండి, కూర్చోండి, రండి. కాఫీ తీసుకొని వస్తానండి. ఏ వద్దు నిహారిక. ఇంకేం కావాలి మరి? సంబంధం కలవాలి. ఇది కలుస్తుందంటావా అవని? వివాహాలు స్వర్గంలో నిర్ణయించబడతాయని అంటారు కదా, అందుకే వీరొచ్చారు, అడిగారు. ఇక చేసుకోబోయేవాడిష్టం, చేసుకోబోయేవారిష్టం. మనదే ఉంది. శ్రీకర్ మాయల జంట బాగుంటుంది. ముందు ఈ విషయం శ్రీకర్కి తెలియాలి. శ్రీకర్కి ఫోన్ చేస్తాను, ఉండండి. గొడవ చేయకుండా ఎందుకు మౌనంగా ఉంది? దీని మనసులో ఏముంది?